అమ్మా అమ్మా, మళ్ళీ ఏంటి? ఇది చాలా అర్జెంటు. అప్పారావు, వస్తానమ్మా. బాబుని కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళు. రా బాబు, వెళ్ళు. పదా. నమస్కారం. నమస్తే 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 నమస్తే. అదేమిటి ఆయన నీకు నమస్కారం పెడుతున్నాడు? ఆయన అంతే బాబు, ఇంటర్నేషనల్ పిసినారుడు. నేనెక్కడ చిల్లర అడుగుతున్నానని ముందే మాయ నమస్కారాలు పెట్టేస్తుంటాడు. అలాగా? అలాగే బాబు, అలాగే. ఇదిగో ఈ స్టాంప్ తీసుకుని అతికించి సంతకం చేసేవ్వండి. వదలండి, ఇవ్వండి. 20 పైసలు ఇవ్వండి. మలేరియా బిళ్ళలాగా మున్సిపాలిటీ వారు కూడా ఈ స్టాంపులు ఫ్రీగా ఇవ్వచ్చు కదండి. ముందు 20 పైసలు ఇవ్వండి. అప్పారావు నిన్నే. నువ్వా? కొంచెం జిప్పు పెట్టు. పని పూర్తయిందా? పని అవ్వకపోతే జిప్పెలా ఊడుతుంది? అమ్మో, కొంచెం చిల్లర చిల్లర. చిల్లరా? మా ఆఫీస్ లో ఎవరికి పని పూర్తయినా. ఓహో అదా. కళ్ళు మూసుకో. చేతిలో చిప్ప. అవును, ఈ మాత్రం దానికి మన ఒంట్లో తేమ వాడటం ఎందుకు? ఇన్ని ట్యాక్సులు కట్టించుకుంటారు, ఒక గమ్ బాటిల్ పెట్టచ్చు కదండి. ఒరేయ్, ఇటు రారా. ఏంటి? ఒక్కసారి నువ్వు నాలుక అను. ఎందుకు? నువ్వు డాక్టరా? కాదురా, స్టాంప్ పండించుకుందామని. సరే. అమ్మో నా స్టాంపు! అమ్మో నా స్టాంపు! ఏమండి, చిన్న కుర్రాన్ని చూసారేట? ఏమన్నా తెలియదు బాబాయ్. ఫోన్లో నేనే ఎత్తుకుంటాను. అమ్మో, వీడెవడో భావి భారత గోండాలా ఉన్నాడు. చచ్చిన వదలం. అమ్మో నా స్టాంపు! సార్, నా స్టాంపు సార్. 20 పైసలు సార్. కుర్రాడు సార్. నాలుగు సార్. ఏమిటయ్యా? ఏమిటి స్టాంపు సార్? రెవెన్యూ స్టాంపు 20 పైసలు. స్టాంప్ మాట సరే గాని నువ్వు టెండర్ వేసావా? ఎక్కడ వేశానండి? దానికోసం స్టాంపు. ఇవాళ ఆఖరి రోజు. ఇవాళ నువ్వు టెండర్ వేయకపోతే మా ప్యూన్ అప్పారావు టెండర్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మో, ఇప్పుడే వస్తా. సార్, ఒక 20 పైసలు ఉంటే ఇవ్వండి సార్ స్టాంప్. పోనీ అప్పారావు దగ్గరే తీసుకుంటాను. నీ ఎర్ర చీర చూస్తే పులేమో, నీ కుర్సా జాకెట్ చూస్తే పులేమో, మనసు లాగేరోయ్. ఏంటి న్యూసెన్స్ కాదు, రొమాన్స్. మొన్న నాలుగు మీద వాసి పెట్టిన బుద్ధి రాలేదా? వచ్చింది. కాళిదాసుకి నాలుగు మీద బీజాక్షరాలు రాస్తే మహాకవి అయ్యాడు. నువ్వు నా నాలుగు మీద వాత పెడితే నేను మహాప్రేమికుడయ్యాను. ప్లీజ్ సోనాలి, మై హార్ట్, మేరా దిల్, నా హృదయం నీ పేరే చెప్పిస్తుంది, నీ కోసమే తప్పిస్తుంది. సోనాలి 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 అని కలవరిస్తుంది. నువ్వు ఓకే అంటే ఇక్కడే స్పాట్ లో 3 వేసేస్తాను. న్యూసెన్స్ కాదు, లవ్ సెన్స్. నాది సీరియస్ లవ్, సిన్సియర్ లవ్, తాళి కట్టే లవ్. సోనాలి, నా బంగారం కదా డార్లింగ్. చెప్పు, నాగేంద్ర ఎక్కడ? చెప్పకపోతే నువ్వు వాయిస్తావు, చెప్తే నాగేంద్ర వాయిస్తాడు. ఇలాంటి విషయాలు అడగడం తప్పు బాబు. ఆ ఒక్క విషయం తప్ప ఇంకే విషయమైనా అడగవయ్యా బాబు. సరే, మీ వ్యాపారాలన్నింటిలోకి బాగా లాభాలు వచ్చే కంపెనీ ఏది? పిచ్చి ప్రశ్న. వీధిలో తిరిగే ఎవరిని అడిగినా చెప్తాడు. సర్పరాజా గ్రూప్ ఆఫ్ హోటల్స్ వల్ల మాకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. చిచి, అందుకే నీది ఒట్టి మట్టిపురని అన్నయ్య తిరుగుతుంటాడు. సర్పరాజా సిగరెట్ ఫ్యాక్టరీ నుంచి మాకు ఏటా 30 లక్షల రూపాయలు లాభం. నువ్వు నోర్మేరా? సరేనయ్యా, అవన్నీ వదిలేసి అడుగుతున్నావు ఏంటి? కాండవ దహనం చేస్తేనే గాని తక్షకుడు బయటికి రాడు. తక్షకుడా? వాడెవడు? నాగేంద్ర. నాగేంద్ర? నీ ఎత్తులు ఏమిటో బొత్తిగా అర్థం కావడం లేదయ్యా. త్వరలోనే అర్థం అవుతుంది. మీకు బాగా లాభం వచ్చే మార్గం చెప్తా పదండి. నిప్పెట్టు. నిప్ప? ఇది అన్యాయం. మా చేత్తో మా ఫ్యాక్టరీగా నిప్పెట్టిస్తావా? మీ తమ్ముడిని బయటికి రప్పించాలంటే ఇది ఒక్కటే మార్గం. మా ఆస్తి నాశనం అయిపోతుందయ్యా. ఏం పర్వాలేదు, ఇది పాత ఫ్యాక్టరీ. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి కొత్త ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు. అయినా సరే నేను పెట్టను. ఈ ఫ్యాక్టరీ నా పేరుతో ఉంది. అయితే నేను పెడతాను. ఇలా ఇవ్వు. ఒరే నాగేంద్ర, రాముడు పుట్టిన దేశం రా ఇది. అన్నని తమ్ముడు కొడితే మహాపాపం, కళ్ళు పోతాయి. నువ్వు చేసిన పని కొట్టడం కాదు, ఏ పార్ట్కి ఆ పార్ట్ కోల్చి అవతల పడేయాలి.
నానా గడ్డి తిని నేను సంపాదిస్తే మీరు కాల్చి బూడిచ్చేస్తారా? ఏం చేయమన్నావురా? నువ్వెక్కడున్నావో సూర్యం గారు చెప్పమన్నాడు, చెప్తే నీకు నిప్పెడతాడు. అంతకంటే ఆస్తి నిప్పెట్టడం వచ్చింది, దానికి పెట్టాను, సంతోషించు. వాడు నీ గురించి అడగడం మానేసి మన వ్యాపారాల గురించి అడిగినప్పుడే ఇలాంటి పని ఏదో చేస్తాడని అనుమానించాలన్నయ్య. నన్నెందుకు కొడతావు? ఆ సంగతి ఇప్పుడా చెప్పడం? అప్పుడేం చేసావరా? వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అంటే నిజం అనుకున్నాను, పోయిన ఆస్తి కంటే ఎక్కువ వస్తుంది అనుకున్నాను. తప్ప ఒరే నాగేంద్ర, అసలు వీడేలా ముందు నిప్పెట్టింది? అవును, అది నీ ప్యాన్ ఉంది కనుక నువ్వు తగలబెట్టను అంటే నేను తగలబెట్టాను. తప్ప ఇదిగోనయ్య, నువ్వు మాటికి చేయిస్తావంటే నేను వాడి బాటలో చేరిపోతాను. ఎవరా మీరు? ఎవరు కావాలి? అబరాధక్ దివాని శేషు కొంకు రతోటకు అదా నినాని నిశోభ జంగిజక జమాలియాషు ఉండారి బండారి బుద్ధినియో ఇస్పియాలో తిమింజో పరామరో గుండోత్పత్తి గడప జీబూంబా గూడంబా తిమ్మిన్ని బ్రోస్కట్ వారినాయను మా చిలకనే చెప్తుందంటే ఏదో మామూలు కొంపలో అనుకున్నా, ఇలాంటి మహారాజుల బంగాళాలోనా? ఈ ఇంటి యజమానికి ఎన్ని సొక్కాలు ఉంటాయో, వాటికి ఎన్ని జేబులు ఉంటాయో, వాటిల్లో ఎన్ని పర్సులు ఉంటాయో. ఏదో ఒక కుర్తి నువ్వును ఇంత పెద్ద బంగ్లాలోకి వచ్చి ఇంకా పర్సులు కత్తెర్లు బ్లేడ్లు వేయట్రా. నన్ను చూడు, దీన్ని ఎలా కడి చెప్తాను. అది నీ జేబులో పట్టదు కానీ పెట్టగల పెట్టు. అవును, ఇదేమిటి మీరిద్దరు హఠాత్తుగా ఊడిపడ్డారు? మా చిలక మీ ఇంట్లో నటించడానికి ముందు మేం పెట్టిన షరతులు మీరు మర్చిపోయారా? ఏమిటవి? ఏమిటండి, ఆవిడిక్కడ ఉన్నంత కాలం మేము ఇక్కడే ఉంటాం అన్నది మొదటి షరతు. నిజమే అనుకో, కానీ మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడ ఏమని చెప్పుంచాలి, ఎవరని చెప్పుంచాలి? పైగా మీరు బీరువాల్ని సోఫాల్ని చివరికి ఆ మేడ మెట్లను కూడా జేబులో తోసేయాలని చూస్తుంటే చిలక చేత మేము ఆడిస్తున్న నాటకం కాస్త బయటపడుతుంది. సరే అయితే మేము కనిపించిన ప్రతి వస్తువుని కరిచెయ్యము అని బలరాం, ఎవరు వీళ్ళు? అదేనమ్మా, అది ఆయన ప్రొఫెసర్ కకావిక, ఫ్రెంచ్ భాషా పండితుడు. ఈయన ప్రొఫెసర్ కుకుంభ, జర్మనీ భాషా కోవిదుడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏముందమ్మా, ఎప్పుడు నా విదేశాలకు వెడితే పనికొస్తుంది, ఫ్రెంచి జర్మనీ నేర్చుకుంటానని చెప్పి అమ్మాయి సరదా పడింది. అందుకోసం వీళ్ళిద్దరిని ఇక్కడికి రప్పించాను. వీళ్ళిద్దరూ 2 నెలల పాటు మన ఇంట్లోనే ఉండి హేమకి ఆ 2 భాషల్ని క్షుణ్ణంగా నేర్పుతారు. అలాగా? యు సీ మిస్టర్ ప్రొఫెసర్, షీ ఈజ్ హేమాస్ గ్రాండ్ మా, హర్ హైనస్ మేడం కౌసల్యాదేవి. వాళ్ళ భాషలో మీకు నమస్కారం చెప్తున్నారమ్మా. మంచిది, వారికి కావలసిన ఏర్పాట్లు చూడండి. అలాగేనమ్మా. కొలంబియా షో ఏమిటా పిచ్చి కోతలో? ఫ్రెంచ్ లో ఫ్రెంచి గించినారంటే పళ్ళు రాలగొట్టేస్తాను. ఏదో పెద్ద ఆవిడ దగ్గర సర్ది చెప్పడానికని మిమ్మల్ని ప్రొఫెసర్లు అని పరిచయం చేశాను, కానీ నిజం ప్రొఫెసర్లా నాకే పోజు కొట్టారో తోలు వచ్చేస్తాను. జాగ్రత్త, పదండి. కొడతాడు కూడా పద.